అదేంటి ఇక్కడ సరుకులన్నీ కనిపిస్తున్నాయని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అలా కాదని చెప్తాను మీకు. ఏప్రిల్ 1st రోజు తెచ్చుకున్నామండి సరుకులన్నీ. సర్దేదేమో ఏప్రిల్ 2nd రోజు సరుకులన్నీ చదువుకునే పని పెట్టుకున్నానండి నేను. సరుకులు చదివే రోజు ఎంత పెద్ద పని ఉంటుంది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అక్కడికి వెళ్ళి ఇక డబ్బాలన్నీ ఖాళీ చేయాలి కదా. డబ్బాలన్నీ ఖాళీ చేయాలంటే ఇక అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ వేరే బౌల్లో వేసుకోవాలన్నట్టు. వేరే బౌల్ వేసుకునే ముందు ఏం చేయాలి, స్టీల్ డబ్బాలు మొత్తం తీసుకొని గట్టి మీద పెట్టుకుంటాము. అందుకే అవన్నీ తీసుకొని గట్టి మీద పెడుతున్నాను. ఈ వీడియో పోస్ట్ చేయాల్సింది కొద్దిగా లేట్ అయిందండి, సారీ అందరికీ. అయితే చూస్తూ ఉండండి, నేను చేస్తున్నాను పని. డబ్బాలన్నీ పెట్టేసాను కదా, ఇప్పుడు ఇంకా డబ్బాలు చేస్తున్నాను. అన్నీ ఒక ర్యాక్లో మొత్తము డబ్బాలు అన్నీ ఖాళీ చేసేసాను. ఇంకో ర్యాక్లో నుంచి డబ్బాలు తెస్తున్నాను. ఇప్పుడు అన్ని డబ్బాలు తెచ్చేసి అన్నీ పెట్టిన తర్వాత మూతలు తీసేసి ఇక డబ్బాలో ఉన్నవి ఏమైతే ఉన్నాయో అవన్నీ వేరే బాక్స్లలో వేయాలి. ఇప్పుడు నేను ఏ డబ్బాలు ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తున్నాను. అన్ని మూతలు తీయాలి కదా, ఏ డబ్బాలు ఏమున్నాయని అన్నీ చూసుకుంటూ అందులో వేయాలని చూస్తున్నాను నేను. ఇంకా ఇంకొక డబ్బా ఓపెన్ చేస్తుంది ఏముందో అని. చూసిన తర్వాత ఇక్కడ మినపప్పు ఉంది, ఇందులో వేసేసేయాలని అనుకున్నా. నెక్స్ట్ ఇంకొక డబ్బా కూడా ఉంటుంది, అలా కొన్నే ఉన్నాయి కదా, దాన్ని బట్టి వేయాలన్నట్టు డబ్బాల. ఇప్పుడు డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి కదా, మళ్ళీ కడగడానికి పెట్టేసేయాలి అక్కడ. అట్లా అన్నీ తీసేసి డబ్బాలన్నీ ఖాళీ చేసి కడగడానికి పెట్టుకోవాలి. చూసారా ఎన్ని డబ్బాలు అయినాయో మనకి. అబ్బా, పక్కన వచ్చేటప్పుడు అయితే పెద్ద పని ఉంటుందండి. దానికి నేను తోమడానికి విమ్ లిక్విడ్ తీసుకుంటాను. స్టీల్ డబ్బాలకు విమ్ లిక్విడ్ అయితే బాగుంటుందని. ఇంకా ఎవరి ఉద్దేశం వాళ్ళది, సోప్ కానీ లిక్విడ్ కానీ అట్లా పెట్టుకొని తోముతారు అన్నట్టు. నేను తోముతున్నాను. ఇవన్నీ తోమేసి ఇంకా ఈ డబ్బా తర్వాత అన్ని డబ్బాలు అన్నీ కడుగుతూ ఉన్నాను. ఇంకా డబ్బాలు కడిగి లోపల బయట మొత్తం కడగాలి అన్నట్టు. పొట్టనే బయట రుద్దేస్తాం కదా. అక్కడ ఏంటంటే ఏం చూస్తున్నా అంటే నేను ఆల్రెడీ స్టిక్కర్స్ అతికించినవి ఉన్నాయి కదా, నేను ఏం చేస్తాను అంటే స్టీల్ డబ్బాల పైన లోపల ఏం పెట్టినామో దానికి నేను పేరు రాసి పెట్టానండి. అది పాత స్టిక్కర్స్ ఉన్నాయి కదా అని తీసేస్తున్నాను. తీసి తోమేస్తున్నాను అన్నట్టు. తోమేసి ఏంటంటే తోమిన తర్వాత ఎక్కడ పెట్టాలి, నేనేం చేస్తాను అంటే ఒక డబ్బాని కాదు అట్లా 2-3 అన్నీ కడిగిన తర్వాత కడుగుతా అన్నట్టు వాటర్లో. చూసారా లోపల కూడా తోముతున్నాను. అట్లా మిగతా డబ్బాలన్నీ తోమేను. ఇంకా డబ్బాలు తోముదామని చూస్తున్నాను అక్కడ. డబ్బా తోమేసినాం కదా, ఇక కడుగుదామని అనుకున్నాను. ఇక కడుగుతున్నాను. ఇంకా అన్ని డబ్బాలు కడిగేసి నేను పక్కన చూసారా, నా పక్కన అనేది అంట్లో బుట్ట ఉంది కదా, కడిగిన తర్వాత ఆ బుట్టలో పెడతా అన్నట్టు. అన్నీ కడిగిన తర్వాత ఏం చేస్తాం, మనము ఎండలో పెడతాం కదండి, అది ఎండలో తీసుకుపోతుంది. మీకు చూపిస్తాను. మిగతా డబ్బాలన్నీ కడిగేసి బుట్టలో పెట్టేస్తాను నేను. స్టీల్ డబ్బాలన్నీ కడిగి ఎండలో పెడతారు కదా కొంతమంది, అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు కాబట్టి పెడుతున్నాను. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారని పెడుతున్నాను ఈ వీడియో అనేది. చూడండి అందరూ, ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు చూడు, ఆ డబ్బాలు పెట్టే ముందు ఏం చేయాలంటే ఆ బెడ్షీట్ ఉంది కదా, ఆ బెడ్షీట్ అని అట్లా సర్ది పెట్టాలి. ఆ సర్ది పెట్టిన తర్వాత మనం స్టీల్ డబ్బాలు అనేది తెచ్చుకుందాము. ఇంకా బెడ్షీట్ అనేది సరి చేస్తున్నాను అక్కడ నేను. సరి చేసిన తర్వాత ఇక నేను వెళ్తాను. ఇప్పుడు బుట్ట చేయడానికి బుట్ట తెచ్చేసాను. తెచ్చిన తర్వాత ఇక్కడ చూసారా స్టీల్ సామాన్లు అన్నీ తీసుకొచ్చిన. ఆ స్టీల్ సామాన్లు ఎండలో పెట్టి ఆరబెడితే ఏంటంటే మంచిగా ఆరిపోతుంది అన్నట్టు, ఉట్టగా అయిపోతుంది. మంచిగా మురికి మొత్తం పోయి మన డబ్బాలు అన్నది మెరిసిపోతాయి అన్నట్టు. మీరు చూసారా ఎన్ని డబ్బాలు అయినాయో, అవన్నీ కడిగినవి. ఒక 5-10 minutes అనేది ఎండలో వదిలేయాలి. వదిలేసి ఏమవుతుంది, షైనీ అవుతుంది, మంచిగా ఆరిపోతుంది, మంచిగా
అట్లా స్టీల్ డబ్బాలని వదిలేసి ఇంట్లోకి వచ్చేద్దామా అందరం. వచ్చేసాను నేను. ఇంకా సరుకులన్నీ బస్తలోంచి తీస్తున్నాను. అన్నీ చూడాలి కదా, ఏమేమి ఉన్నాయి ఏమేమి అన్నీ చూసుకోవాలి కదా అన్నట్టుగా అన్ని చింతపండు, ఇక ఉప్పు, పెసరపప్పు, కందిపప్పు అవన్నీ ఉంటుంటాయి కదా, అవన్నీ తీసుకొని అన్నీ బయట పెడుతున్నాను. అన్నీ బయట పెట్టి ఇక్కడ నేను బట్టలు మొత్తం తీస్తున్నాం కదా, ఇక్కడ స్టీల్ డబ్బాలలో ఏమున్నాయంటే ఇందులో ఇంతక మనము స్టీల్ డబ్బాలలో ఖాళీ చేసినాం కదా, అట్లా అవి అన్నది రాగులు, మినపప్పు, కందిపప్పు అవన్నీ ఉన్నాయి, అవన్నీ అన్నట్టు ఆ గిన్నెలలో చూస్తారు కదా. ఇక్కడ సరుకులు అన్నీ ఇక బయట పెట్టేసిన, A to Z అన్ని బయటకు పెట్టేసాను. ఇంకా ఎట్లా పెట్టాలి అవన్నీ చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే స్టీల్ డబ్బాలు తెచ్చేసుకున్నాము, బయట ఆరిపోయినాయి కదా డబ్బాలని అనుకుంటున్నాను. ఇక బయట స్టీల్ డబ్బాలన్నీ తెచ్చేసుకున్నాను ఆల్రెడీ. ఆ వీడియో అనేది పెట్టలేదు, సారీ అండి. ఎండలో తెచ్చిన వెంటనే బట్టని తడి బట్టతో గట్టిగా పిండేసి వాటరు ఆ బట్టతో ఏం చేయాలంటే స్టీల్ డబ్బాలన్నీ తుడవాలన్నట్టు గట్టిగా గట్టిగా లోపల బయట మొత్తం తుడవాలి. అలానే మూతలన్నీ అన్నీ తుడిచేయాలి. ఎందుకు అలా అంటే తుడిచినాం అనుకో ఇంకా షైనీ అవుతారు కదా అనే ఉద్దేశంతో, ఇంకా ఉత్తగా ఏం లేకుండా ఒక వాటర్ చుక్క కూడా ఉండకూడదు డబ్బాలలో, అందుకని తుడుస్తారు. దాన్ని తుడిచిన తర్వాత ఇక సరుకులన్నీ మనం చదువుకోవాలి కదా, ఏమేమి ఉన్నాయో డబ్బాలన్నీ ఈ కవర్లో ఏముందని చూస్తున్నాను. ఇంకా ముడి తీస్తున్నాను ఇంకా కవర్లల్లో. మేము సరుకులు ఏడ తెచ్చుకుంటామంటే మా ఇంటి దగ్గరే రిలయన్స్ మార్ట్ అనేది దగ్గరే ఉంటుంది, అక్కడ పోయి సరుకులు తెచ్చుకుంటాం మేము. ఇప్పుడు అందులో ఏముంది, కందిపప్పు ఉందండి. ఒక పెద్ద డబ్బా చూస్తున్నాను ఎందులో వేయాలి అని, పప్పుని ఎందులో వేసి బాగుంటుందని చూస్తున్నాను. ఈ డబ్బా అయితే సరిపోతుంది కదా అని అనుకోని అట్లా కందిపప్పు అన్నది వేస్తున్నాను. అయితే మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలండి. ఆల్రెడీ నేను చిట్టీలు రాసుకొని పెట్టుకున్నాను. ఎందుకని అంటే చెప్తాను. ఈ డబ్బాల పైన స్టీల్ డబ్బాలలో కందిపప్పు, పెసరపప్పు అన్నీ వేసుకుంటాం కదా, మూత పెట్టేసి అలాగే పెడతాము. సపోజ్ చెప్తాను మీకు ఒకటి, మనకి కందిపప్పు కావాలని అనుకుంటాం. ఈ డబ్బాలో ఏముంది, కందిపప్పు ఉందా అని చూస్తాము. అలా కందిపప్పు లేదు కదా, అయ్యా పెసరపప్పు ఉందా అనుకుంటాం. అట్లా ఎత్తుకుంటాం. అట్లా ఎందుకని ఎత్తుకుంటాం, అది దొరికే వరకు ఎత్తుకుతాం. అందుకని నేనేం చేశానంటే చిట్టీలు రాసుకుంటా, వాటిపైన కందిపప్పు, పెసరపప్పు, పల్లీలు అన్నీ రాసుకొని పెట్టుకుంటా. వేసి ఆ డబ్బాలో కందిపప్పు పోసాం కదా, ఈ డబ్బాలో పల్లీలు పోసాం కదా అని మూత పెట్టక ముందుగా అది చూసుకోవాలన్నట్టు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డబ్బాలు పెట్టే ముందు ఏం చేయాలి, ర్యాకులంతా దుమ్ము దులుపుకోవాలి కదా అండి, అందుకని ఇక్కడ దుమ్ము దులుపుతున్నాను ర్యాకులు అని నేను ఇంకా కంటిన్యూగా చెప్తున్నాను వినండి. సరుకులు చదివేటప్పుడు ఏంటంటే కందిపప్పు, పల్లీలు స్టిక్కర్లు రాసుకుంటాం కదా పేపర్లలో ఎందుకు రాస్తామంటే చిట్టీలల్లో స్టీల్ డబ్బాల పైన అతికియాలన్నట్టు. అట్లా అతికిస్తే ఏమవుతుంది, చూడంగానే ఓహో ఇది కందిపప్పు, ఇది మినపప్పు, ఓకే అని డైరెక్ట్గా తీసుకుంటారు అన్నట్టు. అట్లా మనము పేపర్లు అతికేయకుండా ఏం చేస్తారు, వెతుకుంటారు. అట్లా వెతకకుండా ఏం చేయాలి, చిట్టీలు అతికిస్తే డైరెక్ట్గా తీసుకుంటారు కదా. మా ఇంట్లో మా మమ్మీ కానీ, మా చెల్లి కానీ, మా బ్రదర్ కానీ ఏమైనా అవసరం ఉన్నా సరే ఇట్లా రాసే చూసుకుంటారు అన్నట్టు. అది రాయకపోతే అట్లనే మూత పెట్టినాం అనుకోండి, ఎక్కడ ఉందని అడుగుతారు. అట్లా కాకుండా రాసి పెట్టాం అనుకోండి, ఏం అడగారు, హ్యాపీగా ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఏం అవసరం ఉందో తీసుకొని వాడుకుంటారు అన్నట్టు. ఇది నేను ఇచ్చిన చిట్కా అండి మీకు. ఓకేనా, నచ్చిందా అండి ఈ వీడియో? ఇది నా ఓవరాల్ కిచెన్ ర్యాక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి.